నెల్లూరు జిల్లా కృషి విజ్ఞాన కేంద్రంలో పీఎం ధనధాన్య కృషి అభియాన కార్యక్రమం వర్చువల్ సభను నిర్వహించారు. మోదీ వర్చువల్ సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా వ్యవసాయ నిపుణులు, అధికారులు, రైతులు, ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ రెడ్డి సురేష్ వీక్షించారు. కృషి విజ్ఞాన కేంద్ర ప్రధాన శాస్త్రవేత్త శివజ్యోతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పీఎం ధనధాన్య కృషి అభియాన్ రైతులకు మంచి ప్రయోజనాన్ని అందిస్తుందని శివజ్యోతి తెలిపారు. అన్నదాతల గౌరవం, సమృద్ధి భారత నిర్మాణం అనే నినాదంతో మనకు ధనధాన్య కృషి యోజన అనే పథకం కింద ఇవాళ లైవ్ టెలికాస్ట్ అంటే మాట్లాడుతూ రైతులను ఉద్దేశించి రికార్డ్ చేయడం చూపించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యవసాయము, పశు సంపద, మత్స్య పరిశ్రమ అన్నిటిలలోనూ మన భారతదేశాన్ని మొత్తానికి 1100 ప్రాజెక్టులను 42,000 కోట్ల ఖర్చుతో ఈరోజు విడుదల చేయడం జరిగింది. పీఎం ధనధాన్య కృషి యోజన మరియు పప్పు ధాన్యాలను స్వావలంబనగా మన భారతదేశంలో పండించుకోవాల్సిన ఉద్దేశంతో వీటికి సరిపోయేటట్లుగా వ్యవసాయము మరియు మౌలిక సదుపాయాలను కూడా ఇవాళ మనకు విడుదల చేయడం అనేది